ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ పెళ్లి జరుగుతుంటే అందరూ హ్యాపీగా ఉన్నారు, ఒక్క నువ్వు తప్ప. ముఖ్యంగా ఈ పెళ్లి నీ హ్యాపీనెస్ కోసం చేస్తున్నారు పున్నమి. నువ్వే ఇలా డల్గా ఉంటే ఎలా పున్నమి? కొంచెం స్మైల్ స్మైల్ పున్నమి. చందమామ నవ్వుతున్నట్టుంది. చందమామకైనా మచ్చుంటుందేమో కానీ మచ్చలేని మగుటం లేని మహారాణిలా ఉంటావు. నువ్వు డల్గా ఉంటే ఏం బాగోలేదు పున్నమి. ఇలా నవ్వుతూనే ఉండాలి. నా దిష్టే తగిలేలా ఉంది. పృథ్వీ, పెళ్లి పనులు ఎక్కడవక్కడే ఉండిపోయాయి. ఇక్కడేం చేస్తున్నావురా? వెళ్ళి అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. వెళ్ళరా? సరే అమ్మా. పున్నమి, ఏంటి పున్నమి, నవీన్తో పెళ్లి పెట్టుకుని పృథ్వీతో? అమ్మగారు, మీరు అనుకున్నట్టు ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? అన్ని గమనిస్తూనే ఉన్నాను. ఈ రాజ్మహల్లోకి ఎందుకొచ్చావో నాకు క్లారిటీగా తెలుసు. చుట్టం చూపుగా వచ్చావు. పసరు మందుతో అయ్యగారిని నీ వైపుకి తిప్పుకున్నావు. ఈ రోజు ఈ మహల్కి పట్టపురాణివయ్యావు. అదే విధంగా పృథ్వీని కూడా కాపాడినట్టుగా కాపాడి పృథ్వీని కూడా నీ వైపుకు తిప్పుకోవాలని చూశావు. అది కుదరలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నావు. అసలే పెళ్లి వాళ్ళకి నీ మీద అనుమానం పెరిగింది. ఈ అనుమానాన్ని పెద్దది చేసి పెళ్లి ఆగిపోవడానికి పృథ్వీని కారణం చేసి పృథ్వీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావేమో. అమ్మగారు, నాకంత కోరిక లేదు. వకీల్ సాబ్ నాకెప్పటికీ మంచి స్నేహితుడు మాత్రమే. నీ పిచ్చి వేషాలకి అయ్యగారు అమ్మగారు పడిపోయినట్టు నేను పడను. పృథ్వీకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. అది మైండ్లో పెట్టుకుని పిచ్చి పిచ్చి ఆలోచనలో బుర్రలో పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించు. ఏ మాత్రం తేడా వచ్చినా నేను కనిపించేంత మంచిదాన్నైతే కాదు, చేతకందాన్ని అస్సలు కాదు. జాగ్రత్త. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.